రంజాన్ అంటేనే ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు ముస్లిం సోదరులు. అసలు రంజాన్ అంటేనే టక్కున గుర్తుకొచ్చేది హలీం. అరబ్ దేశాల్లో ప్రసిద్ధి చెందిన హలీం దేశ విదేశాలు దాటి నగరాలకు చేరుకుంది. నెల్లూరు నగరంలో కూడా హలీంకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. సాయంత్రం అయితే చాలు నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ హలీంతో గుమగుమన వాసనలతో భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంది. అసలు ఈ హలీంకు అత్యంత ప్రాచుర్యం ఎలా ఏర్పడింది, హలీం ఎక్కడి నుంచి పుట్టింది, హలీం రంజాన్ నెలలోనే ఎందుకు అంత ప్రాధాన్యం ఏర్పడిందో ఒకసారి తెలుసుకుందాం రండి. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో గడుపుతారు. రంజాన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దమ్ బిర్యానీ, షీర్ ఖుర్మా, హలీం. మసాలాకు అతీతంగా ప్రతి ఒక్కరూ వీటి రుచిని ఆస్వాదిస్తారు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో రంజాన్ మాసం అంటే నెల పొడవునా హలీం దొరికే అరుదైన మాసం. 100 ఏళ్ల కిందట అరబ్ దేశం నుంచి దిగుమతి అయిన హలీం ఇప్పుడు భాగ్యనగరం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాల్లో హలీం తయారైనా హైదరాబాదీ హలీం రుచే వేరు. కొన్నేళ్ల కిందట హలీం తినాలంటే హైదరాబాదుకు వెళ్లాల్సొచ్చేది. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలన్నింటిలోనూ తయారీ కేంద్రాలు వెలిశాయి. బిర్యానీ తర్వాత అంతగా ఫేమస్ అయింది హలీమే అని చెప్పుకోవచ్చు. माहे रमज़ान आया है, माहे रमज़ान आया है, बरकतों के दिन आए. ఇంతటి ప్రాచుర్యం పొందిన హలీం తయారు చేయాలంటే సాహసమే మరి. ప్రత్యేకంగా బట్టీలను ఏర్పాటు చేసి అందులో పెద్ద రాగి బాణల్లో హలీంను వండుతారు. హలీం తయారీకి దాదాపు 9 గంటల సమయం పడుతుంది. శుభ్రంగా కడిగిన పొట్టేలు మాంసం ముక్కలు, పచ్చిమిర్చి రాగి బాండిల్లో 6 గంటల పాటు ఉడికించి మెత్తగా చేస్తారు. ఆ తర్వాత గోధుమ రవ్వ వేసి గంటసేపు ఉడికిస్తారు. అందులో శుద్ధమైన నెయ్యి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, గులాబీ మొగ్గ, కాజు, బాదం, పిస్తా, కందిపప్పు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టులా చేసి అందులో కలిపి ఉడికిస్తారు. అలా ఉడికిన పదార్థం మెత్తగా రావడానికి ఘోటా అనే చెక్క పరికరంతో బలంగా కొడుతూ కలియబెడతారు. దీంతో రుచికరమైన హలీం తయారవుతుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన వంట మాస్టర్లు వచ్చి రంజాన్ నెలంతా హలీం రుచులను ప్రజలకు అందిస్తున్నారు. 4 से 5 घंटा गोश्त गलाना पड़ता है. इसको 4 से 5 घंटा गोश्त गलाना पड़ता. इसको दम देते हम 3 घंटा. बादाम जो है ना पेस्ट करके डाल देते इसमें. जो रोज़ा रखते ना उनके लिए ताकत है. इसको दम देते, शाम में फिर 3 बजे खोलते इसको, फिर गोटा मारते. इधर हमारे 5 साल से आ रहे, हम इधर 5 साल से हलीम बना रहे. हमारे भाई आता, मैं आ रहा हूँ ना उस्ताद बोल के शागोस के, उनके हाथ नीचे काम करें हम. उनकी बदौलत से हम काम सीखे. प्योर गोश्त, मटन और अपने घी, असली घी, बादाम, पिस्ता और दाल के करके ऐसो बना के ऐसो जब रोज़ा खोले तो ऐसा उनको अच्छा यानी कि एनर्जी होना बोल के. ముస్లింలు అధికంగా ఉండే నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో హలీం తయారీ కేంద్రాలు వెలిశాయి. హలీం తయారీలో వాడే పదార్థాలన్నీ ఎక్కువగా పోషక విలువలు కలిగినవే. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో ఉండడం వల్ల ముస్లింలు ఎంతో కొంత శక్తిని కోల్పోతారు. ఈ శక్తిని తిరిగి పొందాలంటే హలీంను తినక తప్పదు. రంజాన్ మాసంలో హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. సాయంత్రం అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో హలీం సందడి కనిపిస్తుంది. వివిధ రకాల హలీంలు ఉన్నా మాంసం హలీంకు నగరంలో చాలా డిమాండ్ ఉంది. ధర ఎంతున్నా టేస్టీగా ఉన్న హలీం తినేందుకు జనాలు పరుగులు తీస్తున్నారు. హలీం అనేది అరేంజ్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం మాకు బాగా హైజీనిక్ ఫుడ్. ఇది ప్రతి సంవత్సరం మా ఉపవాసాలు ఉండి సాయంత్రం ఈ హలీం తింటే మాకు చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం తింటుంది. టేస్ట్ చాలా బాగుందండి, రుచికరంగా ఉంది, రేటు కూడా చాలా అనుకూలంగా ఉంది.
అందరికీ తగ్గ ప్యూర్ మటన్ వేసేసి ఇంత అద్భుతమైన టేస్ట్ను అంటే హైదరాబాద్ను మించి కూడా టేస్ట్ చేస్తున్నటువంటి కబాబ్ సెంటర్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రంజాన్ పండుగ కోసం ముస్లింలే కాకుండా హిందువులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ నెలంతా తయారయ్యే హలీం కోసం. హలీం అంటే అంత అద్భుతంగా ఉంటుంది మరి. హలీం సెంటర్ల వద్ద వాటి ప్రియులు బారులు తీరుతున్నారు.